దేశవ్యాప్తంగా భారీగా బంగారం వెండి రేట్లు పెరుగుతున్నాయి. బంగారం వెండి రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. ఇన్వెస్టర్లకే కాదు సాధారణ ప్రజలకు టెన్షన్ పెంచుతున్నాయి. ధరలు జనవరి 23తో పోలిస్తే జనవరి 24న 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు ₹147 పెరిగింది. దేశవ్యాప్తంగా గోల్డ్ ధరలు మధ్యతరగతి వారికి భారం కానున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో మాత్రం స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకు ₹15,862 వద్ద కొనసాగుతోంది. తులం బంగారం విలువ ₹1,74,515 వద్ద కొనసాగుతోంది. తరుగు మరుగులతో ఈ ధర 2 లక్షల మార్కును దాటేస్తోంది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 14,540గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా ఆల్ టైమ్ రికార్డు వద్దనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర ₹3,60,000. తులం వెండి ధర సుమారు 3,600 వద్ద లభిస్తోంది. ఎంత చెప్పినా బంగారం వెండి మాత్రం తమ రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉన్నాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత అని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు రూపాయి డాలర్ మారకపు విలువ రోజు రోజుకు బలహీనపడటం, దిగుమతుల భారాన్ని పెంచుతూ బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణంపై అంచనాలు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వంటి ప్రపంచ కేంద్ర బ్యాంకుల విధానాలు కూడా మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. రేట్లు ఎంత పెరిగినా రిటైల్ మార్కెట్లో మాత్రం షాపర్ల సందడి తగ్గడం లేదు. ఇప్పుడు కొనకపోతే రేపు బంగారం టచ్ చేయడం కష్టం అనే భావనతో అప్పు చేసైనా బంగారం కొనుగోలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే బంగారం వెండి ధరలు తగ్గే సంకేతాలు ఇప్పట్లో కనిపించడం లేదు. పెట్టుబడిదారులకే కాదు సామాన్యుల జేబుల పైన ఈ ధరల ప్రభావం స్పష్టంగా పడుతోంది.